కుటుంబాల కోసం దోచుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓటు వేయొద్దని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆయన దేవరకద్ర కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ముందు ప్రపంచ దేశాల అధ్యక్షులు చేతులు కట్టుకుని నిలబడే స్థాయికి వచ్చాం. 9.5 సంవత్సరాల్లో సెలవు తీసుకోకుండా పనిచేసిన వ్యక్తి మోదీ. మరి కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటరియట్కు రాలేదు. దేశం అంటే అంకిత భావంతో పనిచేసే వ్యక్తి మోదీ. 500 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి గుడి కూల్చి మసీదు కట్టాడు. కానీ నేడు టెంటులో ఉన్న రాముడికి భవ్యమైన మందిరం నిర్మించాడు. మోదీ సంకల్పం అదే. దేశంలో ఎక్కడా కూడా ఈ పాలనలో అల్లర్లు జరిగిన చరిత్ర లేదు. సర్జికల్ స్ట్రైక్ చేయించి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న తీవ్రవాదులను చంపిన చరిత్ర మోడీది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టిన ఘనత మోదీది. ధర్మం వైపు ఉన్న మోదీ కావాలా, అధర్మం వైపు ఉన్న కాంగ్రెస్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో అయినా మోదీ చరిష్మా కనిపిస్తుంది. దేవరకద్రలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తి హామీ ఇస్తున్నా. దేశంలో ప్రజలందరూ మోదీ వైపు ఉన్నారు. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాను. కమలంకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నా. అవినీతి రహిత పాలన అందించాలనే లక్ష్యం రాష్ట్రంలో రాహుల్ టాక్స్ వేస్తున్నారు. ఇక్కడ దోపిడీ చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలపై పూర్తి విశ్వాసం ఉంది. వారు బీజేపీ వైపు నిలబడతారని నమ్మకం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.